హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ రామ్. మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం ఈ కార్యక్రమం మీద వివాదం నడుస్తుంది. సహస్ర అవధాని గరికపాటి గారు మాట్లాడిన మాటలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కొంత అవగాహన లోపం ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ ప్రతి మనిషికి పూర్తి అవగాహన ఉండాలని ఏం లేదండి. ఇప్పుడు ఆయన తెలుగులో మహాపండితుడు, అలానే వేదాలను పఠించాడు, సహస్ర అవధాని, ప్రవచనకర్త, ప్రవచనాలు అద్భుతంగా చెప్పగలడు. అలాంటి వాటిల్లో ఆయన దిట్ట, ఆయన కొట్టేవాడే లేడు, ఆయనకు ఆయనే పోటీ, ఆయనతో మరెవ్వరూ రారు సాటి. కాకపోతే ఆయన ఇప్పుడు ఈ మిడ్ డే మీల్స్ మీద మాట్లాడిన మాటల్లో సరైనటువంటి అవగాహన లేదేమో అని నేను అనుకుంటూ ఉన్నా. మేబీ ఆయన లాంటి గొప్ప వ్యక్తికి అవగాహన లేకపోవడం ఏంటని మరికొంతమంది అంటూ ఉన్నారు. అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డ నుంచి కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. మనిషి నిత్య విద్యార్థి, ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి మనిషి కూడా. ఎందుకంటే అప్పుడే పుట్టిన చంటి బిడ్డ నుంచి 50 సంవత్సరాల వాడు నేర్చుకునేది ఏముంటుంది అని అనుకోవచ్చు. అప్పుడే పుట్టిన చంటి బిడ్డను చూస్తే మనకి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. కానీ 50 సంవత్సరాల వయసు ఉన్నోడికి తను చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఏం చేశాడనే విషయం తెలియదు కదా. ఆ విషయాలను తెలుసుకోవాలి. అది నేను అనేది. అంటే ఇప్పుడు సహస్ర అవధాని అయినంత మాత్రాన మిడ్ డే మీల్స్ మీద, లేదా రాజకీయాల మీద, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల మీద ఐడియా ఉండకపోవచ్చు. అదొకటి. అయితే అసలు ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమం అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కాదండి. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మిడ్ డే మీల్స్కి. 1925లోనే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. పెద్ద ఎత్తున కాదండి, మద్రాసులో 1-2 స్కూల్స్లో ఈ కార్యక్రమం జరిగేది. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కొంతవరకు పేద విద్యార్థులకి ఆహారం అందించేవారు. అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు ఇది తెచ్చారు కదా అని మరికొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాదండి, బ్రిటిష్ పరిపాలన ఉంది, కానీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకి స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పని చేశారు. 1925లో చిన్నగా 1-2 స్కూల్స్లో స్టార్ట్ అయిన ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమం 1955లో తమిళనాడు మొత్తం విస్తరించింది. దానికి కారణం ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి, 5వ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు ఆయన్ని, 5వ ముఖ్యమంత్రి కె కామరాజ్. ఆయన ముఖ్యమంత్రిగా 54 నుంచి 63 వరకు పనిచేశారు. ఆయన హయాంలో ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊర్లో పర్యటనలకు వెళుతుంటే రైల్వే ట్రాక్ దగ్గర ఒక కుర్రాడు పశువులు మేపుతూ ఉన్నాడట. నువ్వు చదువుకోవచ్చు కదా, చదువుకునే వయసులో పశువులు ఎందుకు కాస్తున్నావు అని అడిగితే, నేను చదువుకుంటే నాకు భోజనం ఎవరు పెడతారు, నా కడుపు నిండేది ఎట్లా, నా ఆకలి తీరేది ఎట్లా అని ముఖ్యమంత్రినే ప్రశ్నించాడంట. అది విని చలించిపోయిన కె కామరాజు గారు స్కూల్స్లో మిడ్ డే మీల్స్ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టారు. 55 నుంచి అమల్లోకి వచ్చింది. 1955 నుంచి మద్రాసులో గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ కె కామరాజ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ముఖ్యమంత్రి, గాంధీ గారి అనుచరుడైన, ఆయన ఆలోచనలు నచ్చి అప్పట్లోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. చిన్న వయసులో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈయన చెప్పినటువంటి ఆలోచనలు, మద్రాసులో జరుగుతున్నటువంటి మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని గుర్తించి 1955లోనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి రూల్ పెట్టింది. అయితే 1955లో రూల్ పెట్టినా కానీ దేశవ్యాప్తంగా అమలు చేయలేదండి. ఎందుకంటే కొంతమంది వంట మనుషులు కావాలి, స్కూల్లో పొయ్యి సౌకర్యాలు కావాలి, అక్కడ వంట వండాలంటే అనేక కార్యక్రమాలు జరగాలి. అది వర్కౌట్ అవ్వక ఏం చేశారంటే వీలు పడినంత వరకు భోజనం పెట్టడానికి ప్రయత్నించారు. వీలు పడని చోట నెల నెల విద్యార్థులకు బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. రేషన్ బియ్యం, ఏది మనకి ఇంటి దగ్గర ఇచ్చే బియ్యం కాకుండా చదువుకోవడానికి బడికి వచ్చే వ్యక్తికి 3 కేజీల లెక్కన రేషన్ బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కొన్ని రాష్ట్రాల్లో భోజనం పెడుతూ, కొన్ని రాష్ట్రాల్లో బియ్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. అలా కొనసాగించిన తర్వాత 2000 సంవత్సరంలో ఖచ్చితంగా భోజనం పెట్టాల్సిందే మిడ్ డే మీల్స్ కార్యక్రమం అని పెద్ద ఎత్తున ఆర్భాటంగా ఓపెనింగ్ చేసి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఆజ్ఞలు వేసి, ఆదేశాలు జారీ చేసి మధ్యాహ్న భోజన పథకం పెట్టేలాగా చేశారు.
అప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం ఒక కూర, ఒక సాంబారు, ఒక చట్నీ లేదా ఇంకేదైనా స్వీటు, దాంతో భోజనం పెట్టడం ప్రారంభించారు. అలా 2000 సంవత్సరం నుంచి ఆ భోజన పథక కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు కూడా దాన్ని ఎక్కడా కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉండడం, లేదా కొన్నిసార్లు ఫుడ్ సరిగా అందకపోవడం, లేదా ఫుడ్ వండి పెట్టినటువంటి వంట వాళ్ళకి బిల్లులు సరిగా అవ్వకపోవడం లాంటివి కూడా జరిగాయి. వాటిని కూడా ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొని డబ్బులు ఇవ్వడం జరిగింది. 1995 ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, NPNSPE అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్టుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి కంటిన్యూ అయిందని చెప్పాను కదా. 2001వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అనే ఆర్డర్లు కూడా జారీ చేసింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది, నిరాటంకంగా, నిత్య కళ్యాణంగా. కానీ ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొంతమంది వ్యక్తులు అడ్డు చెప్పే ప్రయత్నం చేసిన స్కూల్లో జరుగుతున్నటువంటి ఆ అద్భుతమైన కార్యక్రమం, ఆ అద్భుతమైన మార్పును చూసి ఎక్కడికక్కడ కామ్ అయిపోయారు. ఎందుకంటే ఈ కార్యక్రమం వలన పేద పిల్లలకి ఆహారం అందుతుంది, ఇదొక పాయింట్ అయితే పేద పిల్లల్లో అక్షరాస్యత పెరిగింది, ఇదొక పాయింట్. ఇలాంటి మంచి మంచి రిజల్ట్ ఉండడం వల్ల ప్రభుత్వాలు కానీ, సుప్రీంకోర్టు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రత్యర్థులు కానీ, ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఈ కార్యక్రమం మీద బురద జల్లే ప్రయత్నం చేయలేదండి. ఎవ్వరు వచ్చినా ఈ కార్యక్రమం జరగాల్సిందే అని అనుకున్నారు. ఎందుకు అంటే 1925 నుంచి 2000 సంవత్సరం వరకు దేశం చాలా పేదరికంలో ఉండేది. పేద పిల్లలు అస్సలు చదువుకునే వాళ్ళు కాదు. కొంత ఏజ్ వస్తే ఒక 6 years 7 years దగ్గర నుంచే ఏదో ఒక పనికి వెళితే ₹1 ₹2 ₹10 లోపు జీతం వస్తుంది, 1 kg బియ్యం కొనుక్కొని ఇంట్లో తినొచ్చు అనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు కూడా వాళ్ళని స్కూల్కి పంపించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఆ రకంగా అక్షరాస్యత తగ్గిపోయింది. అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కామరాజ్ అనే వ్యక్తి తీసుకున్నారు అంటే ఆయన అప్పుడు ముఖ్యమంత్రి, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. 1925లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆలోచన చేసింది అంటే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే. అసలు వీళ్ళు ఈ ఆలోచన అంతా చేయడానికి మూలం ఏంటి, అసలు బీజం ఎక్కడ పడింది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అడిగిన వారికి లేదనుకుండా అన్నం పెట్టి, ప్రయాణికులకు సైతం భోజనం పెట్టి వారి కడుపు నింపినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారే వారికి ఆదర్శమట. ఆవిడ నుంచి అక్కడ ఆవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం స్కూల్లో చేయలేమా అనే ఆలోచనతో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. 1955లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 55 నుంచి 2000 సంవత్సరం వరకు కొన్ని స్కూల్స్లో భోజనం పెట్టారు, కొన్ని స్కూల్స్లో బియ్యం ఇచ్చారు. 2000 సంవత్సరం నుంచి అన్ని స్కూల్స్లోనూ భోజనం పెట్టడం మొదలుపెట్టారు. 2001లో సుప్రీంకోర్టు అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదండి మిడ్ డే మీల్స్ యొక్క పూర్తి చరిత్ర. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కథ ఇది. దీన్ని అంత ఈజీగా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని తీసేయండి, పిల్లలు తినడానికే స్కూల్కి వస్తున్నారు, ఎందుకు తింటున్నారు అనే అంశాన్ని పక్కన పెడదాం. ఈ విషయంలో మనం గరికపాటి గారు మాట్లాడినటువంటి మాటలు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడిన మాటలు అని నేను అనుకుంటూ ఉన్నా. వారి కుమారులు గురజాడ గారు ఏమంటారంటే, మా నాన్నగారు మాట్లాడిన మాటలను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు, యూట్యూబ్లో ఎడిటింగ్లు చేశారు, అలానే మా నాన్నగారు పేద ప్రజల తరపునే ఉంటారు తప్ప పేద ప్రజలకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. మేబీ వాస్తవం అయి ఉండొచ్చు, కానీ మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమాన్ని ఆపటం అయితే మంచి పని కాదు. అలానే కొన్ని స్కూల్స్లో కొంతమంది పిల్లలు తినకుండా ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకొని తింటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే స్కూల్లో సరిగా ఫుడ్ వండడం లేదనో, బియ్యంలో పురుగులు వస్తున్నాయనో, కూర సరిగా లేదనో, పాడైపోయిన గుడ్లు ఉడికించి పెడుతున్నారనో, ఇలాంటి అనేక అంశాలు. పొగవాసన వస్తుంది పుల్లల మీద వండితే అంటే గ్యాస్ కూడా ఇచ్చింది ప్రభుత్వం, అయినా కానీ కొన్ని స్కూల్స్లో కరెక్ట్గా అమలు జరగడం లేదు. అదొక కార్యక్రమం. కొన్ని స్కూల్స్లో ఫుడ్ను పారేస్తున్నారు టేస్ట్ బాగాలేదని. మొన్న నారా లోకేష్ గారు మైలవరం వెళ్ళి ఆదర్శ పాఠశాలలో ఎంక్వైరీ చేయడం జరిగింది. భోజనం ఎంత ఖర్చు పెట్టి పెడుతున్నప్పుడు ఖచ్చితంగా
జాగ్రత్తగా వండి పెట్టాల్సిన బాధ్యత ఆ వంట వేళ్ల మీద ఉంది, ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ మీద ఉంది, అలాగే ఆ స్కూల్ యాజమాన్యం మీద ఉంది. ఒక్క పిల్లాడికి 90,000 రూపాయలు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ పర్ ఇయర్. మరి 90,000 రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో అందించేటువంటి వసతులు ఏ విధంగా ఉండాలి అనేది స్కూల్ యాజమాన్యం ఆలోచించుకోవాలి. అలానే కొంతమంది విద్యార్థులు ఫుడ్ పారేయడం లేదా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని గరికపాటి గారు మాట్లాడుంటారు అని నేను అనుకుంటూ ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేబీ అందరికీ భోజనం ఉంది కాబట్టి, అందరూ కొనగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి భోజన పథకం అవసరం లేదేమో అని గరికపాటి గారు అనుకొని ఉంటారు. కాదండి, ఇవాళ 75% మంది ప్రజలు బాగున్నా సరే 25% మంది ప్రజలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. మధ్యాహ్నం నా పిల్లాడికి భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నా నేను అని చెప్పే తల్లులు కూడా వాళ్ళకి ఉన్నారండి. వారందరి కోసమైనా సరే ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఎక్కడ ఎవ్వరు ఏ వ్యక్తి కూడా అడ్డు చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. పేద పిల్లలకి మధ్యాహ్నం ఆహారం అందించే ఈ పథకాన్ని ఆపొద్దు, ఆపే ప్రయత్నం చేయొద్దు, మరొకరి మనసులోకి ఈ ఆలోచన రావద్దు. ఎందుకంటే గరికపాటి గారి లాంటి గొప్ప వ్యక్తి, ప్రవచనకర్త, ఆయన మాట్లాడుతుంటే చెవిలో తేనె పోసినట్టుగా అనిపిస్తుంది. ఆయన లాంటి ఒక వ్యక్తి మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పుపట్టారు అంటే సాధారణ వ్యక్తులు కూడా తప్పుపట్టే అవకాశం ఉందండి. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లేదంటే ప్రభుత్వం అంటే గిట్టని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసేయాలి అని పెద్ద ఎత్తున ఏదైనా ఆందోళనలు జరిపితే ఈ కార్యక్రమాన్ని తీసేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంత సాధారణంగా అయితే పోదు, కానీ కొన్ని సందర్భాల్లో చెప్పలేము. అలా చేస్తే పేద పిల్లల నోటి దగ్గర కూడు తీసేసినట్టుగా ఉంటుందండి. దయచేసి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరూ కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం మీద ఆంక్షలు విధించొద్దు, మీ అభ్యంతరాలు తెలియజేయొద్దండి. మీ పర్సనల్గా మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే మీరు మాట్లాడుకోండి. అందులోనూ ముఖ్యంగా గరికపాటి గారు లాంటి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకుంటారు. పేద పిల్లలకి ఇంతలా ఆహారం అందిస్తున్నటువంటి కార్యక్రమానికి అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.